మాయా నీకు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు గుర్తుందా? ఒకనొక టైంలో అయితే యూట్యూబ్ ఓపెన్ చేస్తే భయం వేసేది, ఎక్కడ చూసినా ఈ వీడియోలో కనిపించాయి. దీని రేటు లాస్ట్ లో చెప్తాను, మబ్బులు ఇడిపోతాయి. అయితే రీసెంట్ గా KPHB లో ఉన్న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుకి వెళ్ళమ్మా. ఖాళీగా ఉంది ఏంట, మరి ఎప్పుడు ఉంటారా మరి జనాలు? మేము వెళ్ళిన టైంలో 3 రకాల చేపల పులుసులు ఉన్నాయంట. మేము కొరమైన చేపల పులుసు ఒకటి, రాగి సంగటి ఒకటి తీసుకున్నాం. ఇంటికి వెళ్ళి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం పద. ఫస్ట్ రాగి సంగటి ప్లేట్ లోకి వడ్డించుకుని, రాగి సంగటి అయితే డీసెంట్ క్వాంటిటీ ఇచ్చారు మా. దాని మీద ఒక కొరమైన ముక్క, కొంచెం పులుసు వేసి బాగా కలుపుకుని తింటే ఏం చెప్పమంటావు? మామూలుగా వేసారు కాబట్టి పులుపు వచ్చింది, కారం గట్టిగా వేసారు ఘాటుగా ఉంది, మధ్యలో చేదుగా అనిపించింది. అదేంటో అర్థం కాలేదు నాకు. రాగి సంగటితో చేపల పులుసు మన గోదావరికి అలవాట్లేదు కదా అని చెప్పేసి వైట్ రైస్ లో వేసుకుని తిన్నాను మా. వైట్ రైస్ లో కూడా చేదుగానే అనిపించింది, కానీ పీస్ మాత్రం బల్లే ఉందిలే. నువ్వు ఇక్కడ తిన్నుంటే నీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయి. ఇలా 2 ముక్కలతో చేపల పులుసు ఇచ్చినందుకు 300 అంట. ఆ రాగి సంగటి 90 రూపాయలంట. 300కి మీ ఊర్లో ఎన్ని కేజీలు చేప వస్తుంది? వీడియో లైక్ చేయడం మర్చిపోకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి.